చూసుకుంటారా సెందిరి పూల పందిరి. హలో నేనా? నాకు ఇలా వీలు కదా, తీరని పని ఉంది నాకు ఇలా. అరే మళ్ళా కట్టిన అంటే ఏందే? అరే నాకు ఇలా వీలు కాదే, నన్ను ఎందుకు కొరుతున్నావు? ఫోన్ పెట్టే, నాకు బొచ్చర పని ఉంది. చెప్పాను కూడా మళ్ళీ గది ఎవరుతున్నావు, పని ఉంది రా అంటే నేను మళ్ళీ ఇట్లా ఫోన్ చేయని నేను సంగతి చెప్తా. ఏమైందిరా మావా, అట్టే నుండి పుట్టడి పనులు ఉన్నట్టు చేస్తున్నావు ఎదురా? ఏం మరి లేకపోతే ఏందిరా, పోతాడు వచ్చి జీతానికి పని చెప్పినట్టు చేస్తారు ఒక్కొక్కడు. అరే నా గురించి ఏమనుకుంటారు అందరూ? నేనేమన్నా కైకిలో ఉన్నారా? అందరు ఆగింది ఒక లట్టుగాడు పొడు అందరు నాకే ఫోన్ చేతురు. లట్టుగాడు పొడు అందరు నాకే ఫోన్ చేతురు. ఎవరేమన్నారా నిన్ను? ఏందో ఇంగ్లాకు లెక్క సెంగలిస్తాను. ఏమైంది ఏప అసలు? అదేరాగా మన సంజయ్ ఆడు వాళ్ళ అత్తారింటికి అన్నట్రా, వాళ్ళు బర్రె కాట నేను గడ్డి కోసుకొచ్చే అన్నట్రా. నాకు ఫోన్ చేసి చెప్తాను, ఎవరి కోసం వేండ్రా నా అత్తారింటికి? నా కోసం ఇట్లా వేండా, నా కోసం ఇట్లా వేండా. అరే పోదేమవురా, మీ సోపతి ఆడేనే. నీ సోపతి అని భూపతి అడుగా, తినడానికి తాగడానికి అయితే వేరే కత్తాడు, పనికాడ నేను మతి కత్తనారా? పాప అనుమతి ఈసొంటోని శివుల పుట్టలేసి మీకెళ్ళింత చక్కెర వేయాలి, శివుల పుట్టలేసి మీకెళ్ళింత చక్కెర వేయాలి. అగో గట్లంటానేంద్రా, మొన్నటిదాకా పప్పుల ఉప్పులే మేలిరు, ఇప్పుడేమో నిప్పుల మీద ఉప్పు లెక్క అవుతుర్రు. మనుషులు మారడం సేపురా, ఈ కాలంలో ఎవరు నమ్మవశం లేదు. గాని నువ్వేంద్రా గా లింగం దగ్గర 10,000 అప్పు తీసుకొని ఇత్తలేవాట మేయ్య నాకు చెప్పిండు. మా అయ్యకి ఏడ పని లేదురా, గీర్త పోయేదాన్ని ఇట్లా జీర దాకా పట్టుకొస్తాడు. ఆయన చీర దాకా తెచ్చిన వచ్చు, కానీ నువ్వైతే రోట్లేసి 100 దాకా తెస్తావురా పనులు. నీ కథ చూస్తే రోత కాదురా. అయితే గాని అవురా, ఆ పైసలు తెచ్చి ఏం చేసినవురా? ఏం చేసిన ఎక్కడదిరా, చెడు చంద్రగాడు చేస్తే నిన్న నందమాని చేసినట్టు చెప్తాను నన్ను. ఇంకా కిట్టిగాడు చిట్టిగాడుతా అని ఒక్క తిరిగా బతలాడితే రెక్క పట్టుకపోయి ఇప్పించిన, వాడు కట్టలే, నేనేం చేయాలి? ఊరినక్క నీ కథ గమ్మతున్నాయి ఎవరు, నేనేం చేయాలంటే ముందర పట్టి కూడా లంగవుతాడు అంతే. వాడిని ఊళ్ళో ఎవరైనా నమ్ముతారా? వాడిని నమ్మి నువ్వు పైసలు ఎట్లా ఇప్పించినవరా? ఏమో తీరాదురా, గాసరా మంచి లేకపోతే మీసారా కూడా గీసుకోపోతాయి అన్నట్టు. వాడిని నమ్మినందుకు నన్ను నేనే గంప కింద కమ్ముకున్నట్టు అయిందిరా. ఇక నమ్ముతాను వాడిని, అస్సలుగా నమ్మా. ఇక నమ్ముతానా అంటే నమ్మితివే అయిపోయా. శరీరంలో పోయి శరీరంగా పడ్డాక మొత్తుకుంటే ఏమవుతాయిరా? ఆయన నీకు గట్టినే కావాలరా. అవురా, నిన్ను గిన్నెసార్లు పైసలు అడిగినా ఎప్పుడన్నా ఇచ్చినా? ఆయకన్నా నీకు ఇచ్చినవరా నాకు? ఏ ఊకరా, ఊక సచ్చిన బాబు నేను చంపుతావు. అలా మాట్లాడకు, మా లేకుండా. ఏరా చోటే పురుసతగా తిరుగుతాను, వడ్లు పోయినాయి మొత్తం. ఏడ మామ, ఈ ఎండకు వడ్లు నేర్పి వస్తున్నా, అవి మ్యాచర్ వచ్చింది లేదు, అవి పోయింది లేదు. అబ్బా నాది అదే కోసారా, నేను కూడా నేర్పిస్తాను, నాకు సంచులు కూడా దొరుకుతలేవు. ఏం చేసుడే కోసపాడు. అబ్బా ఈ వరి కోసేదాకా ఒక ఎత్తు, వరి కోసినాక ఇంకో ఎత్తు, అప్పుడు ఆ తిప్పల, ఇప్పుడు ఈ తిప్పల. ఈ వడ్లు అమ్ముడు పోయేదాకా నాకు నిమ్మలం కాదు. అరే వడ్లాడ ఉండంగానే అందరు చూస్తారు, చూసి కూడా అన్న గా పైసలు ఇస్తావా, అన్న గీ పైసలు ఇస్తావట. అరే ఉన్నాక నేనేమైనా ఇయ్యనా? జైలు పెట్టుకుని తిరుగుతానా? నాకేమైనా అత్తే జైలు పెట్టుకుని తిరిగితే? కమ్మలు ఎటు పోతున్నావురా? నాకు బొచ్చడి పనులున్నాయిరా, మీ లెక్క రికా ఉంటే తికాన ఉంటే అర నాకు. అంటే నువ్వు ఒడవని పని చేసుకొస్తా ఉంటే ఇక్కడ మేము నడువులు మార్చుకొని కూర్చున్నావని ఉద్దేశమా? ఉద్దేశం కాదురా, అదే నిజం. ఒక్కొక్కరికి తినడానికి తీరుకుంటేది అంటే మీరిద్దరు గద్దెని కూర్చొని మంచిగా పుద్దించుకొని అచ్చటోని పోయేటోని అందరిని ఆపుకుంటా మొదలిస్తారంటే మీకేమైనా పని చేసే ఉద్దేశం ఉన్నదారా? నువ్వు 3 రోజులు చేసే ముర్తానవు, నేను ఎల్లకాలం చేసినోని, నేను ఎంత ఎగరాలే? మూసుకొని కూర్చుంటేనా నీళ్ళకాయ వదులుతున్నానా? ఓ నేను కూడా ఎన్నో చేసిన, నీళ్ళెక్కడ సంగతిస్తున్నాడా? ఏందో గోరంతా పని చేసి ఊరంతా చెప్పుకున్నాడు వెనకటికి మీ అసంటోడు. 3 నాళ్ళ భోగానికి 7 నాళ్ళ రోగం రా మీ రాగం. నాకు తెలియదరా మీరు చేసే పనులు. సరేరా, నువ్వు ఒక్కనివే రెక్కలను వక్కలు చేసుకుంటా అంటే నక్కలలో మేము కూర్చొని సుక్కలెక్కి పెడతాం. కానీ మరి అలా తెలాలి తాగుదామా? ఈ కళ్ళు చల్లకుండా నేను వరి కోసి 1 రోజులు అయితే వడ్లు పోతులో నేను ఎడతా అంటే మీరు కళ్ళు అంతా అలడిస్తారేంద్రా? వరి కోసిర్రా, అయితే కళ్ళం లేచినాక మా పల్లెంలో ముక్కు ఉండాలి, గిలాసులో కళ్ళు సుక్కు ఉండాలి. ఇప్పుడు ఇచ్చిపెట్టినా అప్పుడు ఇచ్చిపెట్టినా చెప్తున్నా.
అరే గా వడ్లు పోయినాక మీకెంత అంటే అంత కళ్ళు తాగిస్తారా? ఇంకా సత్తన్న బారదా నిమ్మంటే నీ వడ్లు ఎండలేదు ఇంకా మార్చర్ రాలేదు అంటాన్రా. ఆ వడ్లెండు ఏందో గాని మేమెండు అయితే అందరు ఎండకు. ఆయన గట్టిగా అంటాడు కానీ ఇంతగానే ఎప్పుడు వచ్చినా నువ్వు? అరే ఇప్పుడే కలిసేస్తాను రా వడ్ల కాడ నుంచి. ఆయన ఎప్పుడు అడిగినా రేపిత్తా మాపిత్తా అని గుప్పిస్తాను గాని వడ్లను మాత్రం ఎత్తుతలేడు. అంటే ఈ వడ్లు పోయాక మాకు దావతీయవా నువ్వు? కళ్ళం లేచినాక గొల్లం తీసినట్టు అవుతుంది గాని శెల్క మీద వడ్లు పెట్టుకొని నులక మంచంలో కూర్చుంటే తీరుతుందా ఇప్పుడు? సరేనే, నువ్వు ఎప్పుడా నీ గాని దావత్ ఇచ్చినవి కావాలి, ఎందుకంటే నోరికి అడుగుతాను మరి. అరే గా వడ్లు పోయినాక మన పొలంకానే దావత్ చేసుకుందాంరా. మీరేం చేయాల్సిన అవసరం లేదు, మొత్తం నేనే చేసుకుంటా సరేనా? పోతాను మరి నేను. రాబో. అవురా అశోకు, కమలన్న ఇస్తారంట వారు దావత్ నిజంగానే, లేకపోతే అంటూ అన్నట్రా? ఏ గట్లు ఎత్తలారా ఇత్తడు ఇయ్యకుండా మనం ఊకుంటావరా? అక్క ఇజ్జత్ మనం ఇయ్యమా? గట్ట చేయాలి. ఈ వడ్లు ఎప్పుడు పోతాయో, నేను ఎప్పుడు నిమ్మలం అవుతున్నావు. ఆడికిడికి తిరగలేక యాటకత్తా నాకైతే. నాకంటే ఎడక సరిగి వచ్చిన బట్టలు పోబట్టే నాయం ఆనే ఉండే. పేనవా ఏమన్నాడు ఆయన? ఏమంటాడు? ఎప్పటోళ్ళనే ఇత్తపో అన్నాడు. ఆయన అనటానికి సరే నువ్వు వినటానికి సరే. ఎన్నొద్దుల నుంచితో శిల్క మీద అడ్లు ఇక ఆన్నే పోనీయా, మందందరూ అమ్ముకుంటారు, మన ఆన్నే ఉంటాన్నాయి. ఆయన ఇత్తా అంటే నేను అద్దంటానే ఎంబడి పడి తిరగని పడితే ఆయన సపోర్ట్ చేయకపోతే నేనేం చేయాలనే? ఎట్లా సప్పుడు ఎత్తాడు? అక్కెరున్నాడు బొక్కన పట్టుకుని తిరిగినట్టు తిరగాలి. అటికనే అవుతుందా? అక్కెర మనది, అందుకే గుడి చుట్టూ తిరిగినట్టు గడికోసారి ఆయన ఎంబడి తిరగాలి. నేను తిరుగుతానే రాములా, పొద్దుమాపు తిరిగి నా కాలు వాపులు వచ్చినా కానీ ఆయన సంచులు ఇత్తలేడే. నేనేం చేయాలి చెప్పు? నేను ఎంత చేసినా గానీ మళ్ళీ నువ్వు గాడికే దేవడితే నన్ను నేనేం చేయాలి భాగ్యం చెప్పు? ఇక ఎట్లనే మరి శిల్కకే దానం ఇద్దాం. అట్లను ఒక్కొక్కరు కోసుకొని అవతల పడ్డరు, మన సాతగానే తానే ఉంటివి. ఇక నువ్వే పని చేసిన మస్తు సింగారం ఉంటది. ఇక ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇంట్లోండి నాకు బాగా నీ గురించి చెప్పబడుతుంది. నువ్వు తిరిగి తిరిగి యాచకత్తది నాకు, నేనేం చేయాలి చెప్పు? అగో నువ్వు తిరగకపోతే ఎవడు తిరుగుతాడు? నేను ఇట్లా పోయి మాట్లాడానా మరి మొగళ్ళతోటి? ఈ పాయిదర్ల మాటలు మాట్లాడితేనే పనులు రాదు గంపుతా. ఓ బాగా నిలుగుతాను. ఎవడు చేస్తాడు నువ్వు చేయకపోతే? ఎవడు చేయాలంటే నేను చెప్తలే నానే, అటుకని వెళ్తాను. వ్యవసాయం నేను కట్టబడింది కాదా మరి? మొదటి దాకా నువ్వు చేస్తా అంటే నేను చూసుకొస్తా అన్న. అట్ట అనటానికి చెత్తకు శరవని ఉండాలి కొద్దిగానన్నా. ఏంది చెత్తకు శరమా? చెత్తలే నానే మరి నేను వరి కోసినప్పటి నుంచి లేనాడే రికా ఉన్నా నానేను. ఒడవని పని అవుతుంది నాది మొత్తం. పిడిసంత పని చేసి గుడిసంత నీలిగిండట వెనకటికి నీసంటాడు. పని తక్కువ చేతులు ఎక్కువ. ఒక పని చెప్తానవా? నువ్వు ఎంత వాళ్ళకి కొడతావు? మళ్ళా నువ్వు చేతిలో అనకే నాకు శివర్లు ఎత్తది. నేనేం చెప్తానని లోకానికి అంతా ఎరికేనే. మా ఎరికే గాని అడ్లు కటారండినాయి. పుష్కన చెడగొట్టవానలు కొట్టినానుకో మనం చేసిన కట్టమంతా చెదలు పట్టిపోతుంది. నాకు తెలియదా అని గాయంతో సొయ్యలేకుండా ఉన్నా నేను ఎప్పటికప్పుడు అరుచుకుంటానే. ఆయనకి ఏదో పని ఉండి ఇప్పుడు అప్పుడు అని ఏదో ఒక సాగు చెప్తాను నాకు, నేనేం చెయ్యాలి? గట్ల సాకులు చెప్పుకుంటుంటే మనకు నూకలు కూడా దక్కాయి. పొద్దుకంగా మళ్ళీ ఒక పరవే అరుచుకొని రాపో. అసలే చేతికి వచ్చిన పంట ఆగమైతాం. పోతగాని నువ్వు పోయి నీ పని చేసుకోపోయే. కుక్క లెక్క తిరిగి ఉన్నా నొర్రియాకే ఈ నాయంబడి తగులుతుంది ఎప్పుడు చూసినా గానీ. నువ్వేమన్నా చేసుకో నాకు తెలియదు. అట్లయితే అమ్ముడు పోవాలా జల్దీ. అగో గీనేంది పొద్దుగుకంగా పోతా అని గివర్ దాకమన్నాడు. ఓ మనిషి లేవు, గా సత్తన్న దగ్గరకు పో, సంచుల్లో అట్లన్నా నింపుదాం. ఈ పండు పాడి అయ్యా ఎవరి దాకా వంటవో ఏమో. అరే రామా లేవే.
భాగ్యం పోతగా నాగరాదు కొద్దిసేపు నిమ్మలంగా వండుకొని నీ పండు పాడగాను పందిరినాక పురుసత్తుగా వందువు నీ పండు కగ్గిపెట్ట లేజల్ది ఏమో ఎప్పుడు నిద్రే నీ నిద్ర పాడి అయ్యా ఏ ఆగరాదు పోతగాని నిద్ర వస్తుందిలే గింత పని పెట్టుకొని నీకు నిద్ర ఎట్లా పడుతుంది చెప్పు ఒక్కొక్కరికి పని ఉంటే కంటి మీద కునుకుంటది నువ్వు గింతనన్నా అనుకుతలేవు జల్లి పోయినాకో మళ్ళీ ఎటన్నా పోతాడు అబ్బా నువ్వేందా ఇంట్లో పడి నన్ను పోపో నన్నగెత్తాను నీ కర్మం పెళ్ళమ్మ ఉండబోయ్యా నీ కర్మం పెళ్ళమ్మ ఉండబోయ్యా పోతానుండు మళ్ళా పోయి ఉత్త చేతులతో ఊపుకుంటా వచ్చి ఆయన లేడు అని చెప్తావా పోతాను తీయే ఎందుకు కొడతాను అన్ని పనులు నేనే చేసుకొస్తా సరేనా మరి నువ్వు ఇంట్లో బువ్వకూరాండు నేను పోయి తిరిగత్తా కొద్దిగానన్నా సిగ్గులేదు పనంటే పాన గింతనన్నా జిరు మనది ఏందో ఏమబ్బా ఉన్నాడు ఆయటైనా పోయిందా ఈయన అతను గోసే ఉన్నది నాకు సత్యన్నా ఓ సత్యన్నా ఉన్నవానే ఏందా కమల్ ఏమైంది నా సంగతి నీ సంగతి నాకేం ఏర్పడుతుందా అబ్బా సత్యన్న గది కాదే నా వడ్ల సంగతి ఏమైందంటానా అవి అన్నీ ఉన్నాయి నీ అశల్క మీద ఎండని రాదురా మా ఇత్త గాని సంచులు ఇంకెప్పుడు ఇస్తావే ఇంకెన్ని రోజులు ఎండిపోయాలనే ఎండి బియ్యం రాళ్ళు బయటపడాలనే ఏంది అట్లా పడితే మంచిదే కదరా బియ్యం పట్టించే ఖర్చు తప్పుతుంది నీ పరస్గం పాడుగాను నా గోసని కోట్ర సీసల కనబడతా నాన్న ఎటుకొని తెలియవు ఇక చాలు గాని సంచులు ఇయ్యే ఇంకెన్ని రోజులు ఎండాలి మేము వాడుతోని సరేనా కమల్ సాయంత్రం ఇస్తా నింపుకో లేదంటే పొద్దున ఇస్తా గవ్వని ముచ్చట్లు అద్దే నాకు పొద్దుగలు ఇస్తావు సాయంత్రం ఇస్తా చెప్పే సరేనా కమల్ పొద్దుగాలు ఇస్తా నింపుకపో బాధపడవు సరే అరే కమల్ సత్తనేమన్నారా ఏమంటారా ఒర్రంగా రేపు పొద్దుగానే ఇస్తా అన్నాడు మళ్ళీ రేపు పొద్దుగాలు రావాలి ఏంది ఇత్తా అన్నాడా అయితే రేపు బట్టలు నింపుడేనాయిగా నింపుడే గాని మా వాటిలో నింపితే నీకు సంబరం అవుతుంది ఏంద్రు పాలోడు చస్తే ఊరు నవ్వినట్టు చెప్తానవేంద్రా మరి రేపు అడ్లమ్ముడు పోతే నువ్వు మాకు దావతిస్తావు కదా అందుకే సంబరపడతాను సంబరం అవుతుంది గాని రేపు పొద్దుగాల భారతని ఇస్తా అన్నాడు రింపుదాం రారి అగో మేము వచ్చుడేందుకే మీరు నింపుతా కాదా దావత్ చేసుకుందామంటారు ఏరా గీంత అసరు గారా ముందు వడ్లు రింపుదాం తర్వాత దావత్ చేసుకుందాం అటుకనిత్తరారా దావత్ మరి మీకు అరే గన్లు ఏమున్నది అత్తాం పో నలుగురు మనసు అయితే గంట సేపట్లో అయిపోతుంది పో సరే మరి పొద్దుగాల ఫోన్ చేస్తా రారి పో అరే నీకైనా మానవ ఉన్నదారా నేను అద్దంటే నువ్వు పోతా అంటున్నావు నువ్వు ఒక్కనే ఎత్తావు అవన్నీ అరే గట్లా చెప్పాలరా అనగానే పోతావా ఇత్తడిది ఆయననే దావదు అశోకు ఓరా అశోకు మావాడు వచ్చిండా రిటు మీ వాడంటే వాళ్ళు మీ కొడుక కాదు నా మొగడు మా వచ్చిండు అడ్లు నింపుతా సంచులే అని అడుగుదామని వచ్చిండు అడిగిండు అట్నా ఏమన్నాడు మరి సత్తన్న సంచులు ఇస్తా అన్నాడా మావాడు నింపుతానన్నాడా అయ్యో మీ ఓడు గంగల ఓడు సంచులు మా ఇస్తా అన్నాడు ఈయన మా నింపుతా అన్నాడట మమ్మల్ని కూడా రమ్మని నింపడానికి ఇస్తా అన్నాడు నింపుతా అన్నాడా ఇస్తే అయిపోయా మళ్ళీ మా ఏతులోడు ఎక్కడ ఏతులు కొట్టుకుంటా తిరుగుతాడా అని అనుమానం వచ్చి దాకా వచ్చిన ఇగో రేపు పొద్దుగాల ఒక అడుగు రారి మనిషిని అందుకున్నావు అనుకో జల్ది అయిపోతుంది పని ఇక కొద్దిగా పని ఉన్నది కానీ అయితే పట్టు మా తంతి అబ్బా రారా జర పుణ్యం ఉంటది మీకు రారి అయితే అని ఏ పాటనే అట్లు మరే ఏ పాట ఎక్కడిదిరా 2 ట్రాక్టర్ అయినాయి 2 ట్రాక్టర్లా అక్కడ 2 ట్రాక్టర్లు అంటే బాగానే సేపు అవుతుంది మరి అరే ఒడితేరా జల్ది మనిషిని అందుకుందాం మిమ్మల్ని ఆల పొద్దుగానే అవతల పడగొడతా జర పుణ్యం ఉంటది రారా సరే అట్లయితే అత్తాం పో మర్చిపోకురి రారి అత్తాం పో మాటితే తప్పుతాం అరే మళ్ళీ అత్తా అని చెప్తాను ఏందిరా నిజంగానే పోతావు ఏంది అరే నువ్వు బాగా రాదురా అంటే ఆగో పంట లేవు అరే అనగానే పోతున్నావురా చెప్పాలి అట్లా అరే ఏం చెప్తావురా ఎందుకు రాలే అంటే అరే వారి నువ్వు సపరేట్ రాదురా నేను ఏదో కూడా చెప్తా కానీ
సోపతి సోపతన్న ఏతుల పడుతుంది ఒక్కడు కూడా రాకపాయే వాళ్ళు అత్తరు కావచ్చు అనుకో నేను ఎవరిని విలువలే నువ్వు సోపతన వాళ్ళు ఎంబడి తిరుగు నీ అక్క నిన్ను పిల్లిని వేసినట్టు పెడతా ఏమనుకుంటాను నలమొక్క బాడుకోవాలి సోపతి పట్టుడు తిరుగుడు ఈ ముఖం పాడి అయ్యా ఒక్క పనన్న అంకితం చేసి పాడు కావు అంతా నేను కూడా చెప్పిందే వాళ్ళు అత్తారన్న భరోసాతో నేను ఎవరు చెప్పలే నాకేం తెలుసు వాళ్ళకి ఇట్లా ఎత్తారని ఓ దీర్ఘిచ్చి చెప్తాడు నేను ఎవరిని విలువలేదని ఆ కర్రె మొక్కపోటు ఇంటి మొక్కన రావాలి నీ సోపతి కానీ ఆని నిన్ను పాత చెప్పు మర్రే సప్తా నల్ల మొక్కపోడ నా గండాన దాపించను నీ ముఖం పాడి జట్ట మొక్కపోడ ఎందుకు బతుకుతానో నాకు అర్థమైతలేదు ఏ పని సాత కాదు తినటానికి మాత్రం ఇంత పెట్టుకొని తింటావు ఈ పని సాత కాదు మళ్ళీ ఇక్కడికి కూడా ఆడదే రావన్నా ఆడదే చేయన్నా మొగ పని నేనేయాలి ఆడ పని నేనేయాలి నీ బతుకు చేయడా ఒరిచ్చి చంపుతావు నన్ను ఏమైందిరా కావాలి అయిందా నింపుడు మాట్లాడుకుర్రా మీరు మళ్ళా మీరు అత్తరని నాశ కొద్ది ఉంటే నాశ మొత్తం నిరాశ చేసారు మళ్ళీ ఎందుకు వచ్చారు ఇప్పుడు మీరు అరే గట్ల కాదన్నా మేము గట్ల లేదు గిట్ల లేదు నోరు మూసుకోరు మళ్ళా ఏందో మీరు అత్తనని చెప్పి మా పనంతా ఆగమాగం చేసిరు ఇప్పుడు వచ్చేమో తిరిగిస్తారు మళ్ళా ఏమిటికి వచ్చిరు ఓరు వారి అద్దామని మార్చినావు రా ఈ దగ్గర రాక వచ్చినాక కిరణ్ గారు ఫోన్ చేసి నువ్వు మీ బర్రె తెంపకపోయిందని మా బర్రె తెంపకపోయిందా మరి నాకు ఫోన్ చేయకుండా నీకెందుకు చేసిండ్రా ఫోను మాకేమేరు కదా మేము పోయి చూస్తాడా బర్రె లేదు దానికోసం తిరిగి దొరికినాక కట్టేసి వచ్చారు గీయాలైంది ఇక మీకెళ్ళి మాకే కోపం కత్తురా ఎట్లా రకామలు అబ్బా అశోకు మస్తు అవద్దమన్నవరా మరి ఎట్లరా అటికినేనా ఈ మదన లేకుండా ఎట్లా బతుకుతావురా పోతే పోయారు కానీ మళ్ళీ ఎందుకు వచ్చిర్రా ఇప్పుడు అంత అయిపోయినాక అగో అదేందే దావత్ చేసుకుందాం అని చెప్పినావు కదా మీరు వడ్లు రింపితే దావత్ ఇస్తానా కానీ రింపినాక అత్తే కాదురా అరే కమలన్న ఏడైతే పని అది మీ పని కాదా ఇప్పుడు ఆ బర్రె పోతే ఎట్లుండు ఎవరా అరే కావాలి అరే ఇప్పుడు గవర్న ఎందుకురా ఇప్పుడు కాలం లేచినాక దావత్ చేసుకుందాం అనుకున్నాం లేచింది కదా చేసుకుంటే అయిపోద్ది కదా ఒక 5 నిమిషాలు ఆరవుతుంది బత్తాలు వీక్తాయి ఇంకేంది బా దావత్ చేసుకుందాం బా మా చేసుకుందాం తీయరాదురా దావతు నీ దావత్ సాలగుండా ఇంటికన్నా పోయి రావద్దా గిట్లనే ఉందామా చెప్పు జరసేపు ఆగరాదు అరే మళ్ళీ ఇంటికంటే పోయింది ఇంటికైతే ఏమదు అడ్లమైన సంబరం కొద్దీ ఈయనే తింటాదాం ఆరి కావాలి పైసలు ఇరా పోయి కళ్ళును చికెన్ సామాన్ పట్టుకొద్దాం పైసలాటి నా దగ్గర ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి పైసలు ఆరి కావాలి ఎంతైనా పొలం కాడ తాగుతా అంటే అది వేరేరా అక్క మస్తునే పోవా అరే అశోకు ఇంటికాడ తిని తాగింది కన్నా పొలం కాడ తిని తాగుతా కిక్కే వేరురా ఆ కిక్కే వేరు ఆ లెక్కే వేరు మరి ఏమనుకుంటాను పొలం అంటే తిండి పెట్టేది కదరా పొలం అంటే పండిన పంట అమ్ముడు పోయినాక రైతుకు ఉండే సంబరం ఎంతో తెలుసారా నీకు ఆ సంబరాన్ని
ఇట్లా దావత్ రూపంలో చేసుకుంటారా? మాకున్న సంతోషం నలుగురితో పంచుకోవడానికి మీకు ఇట్లా దావత్ ఇస్తున్నాంరా. 6 నెలల కష్టం 4 రూపాయలు ఎన్కేసేందుకేరా? రోజు రోజు బాధే ఉంటుందిరా రైతుకు, ఎట్లయితుందో ఏమవుతుందో అని. కానీ అనుకున్నన్ని వడ్లొచ్చి కళ్ళను లేతే ఆ సంతోషం అంతో ఇంతో కాదురా. కమలో మీ బర్రె దమ్కాబేన్ వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. చూసిరు కనుల్ల మా గోస ఎంత చేసిరో పూరకలు వస్తానని రాలేదు. నచ్చితే లైక్ కొట్టురి. ఇక ఎట్లున్నదో కామెంట్ చేయరు. మా గోస మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే చాలు. మీకు నచ్చిన కంటెంట్ మేము తీసుకొచ్చి మీ ముందట చేసి చూపెడతాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కూడా కొట్టుర్రి, కొడతలేరు. మామూలు చెప్పింది తినేవారు, మామూలు కోపం బాగా మరి. అడ్లు పైలం గంట కొట్టుర్రి.